తర్వాత లోపల వచ్చిన అసలు దానికి ఏమి ఎరక ఎల్లమ్మ కథల మర్యాద మరి ఎట్లా పంచదేవతలేనక ఎల్లమ్మ నలుగురు కొడుకుల కన్నది అడవిల్ల తిరియాలనేవి అమ్మ ఎల్లమ్మ నాయన చాలా చెప్తేనే చెప్పు లేకపోతే నేను ఇంతకింత నరికి ఈగల గద్దల పాలు చేసి కండకు నరికి కాకల గద్దల పాలు చేసి చెప్పులేకపోతే నీ తల పండు కొడతానంగా ఒకసారి సాక్ష్యాల పుట్టిన ఒకసారి వరాన పుట్టిన ఇంకోసారి చూడబోతే లంబడోళ్ళ పిల్లలన్నది ఎల్లమ్మ ఆయకెళ్ళి దేనిక ఎల్లమ్మ పుప్పల్ల బంతుల కంట రాముడిని తోలినాదే రాముడు వచ్చే వరకల్లా మన అత్తమంటి కనుకనే మీ ఎక్కడన్నా పోవాలి గోవుపాదం అంత చోటు దొరికించుకోవాలనుకో డొక్కలయ్యను బట్టి డొక్కలు ఊరుగుంది జంపలయ్యను బట్టి జంపలు ఊరుగుంది చిటికలయ్యను బట్టి చిటికలు ఊరుగుంది ఎల్లా గౌరమ్మ దగ్గర పంచదేవత ఎల్లమ్మ గౌరమ్మను చూడబోతే అమ్మ వారి ఎల్లమ్మ దుఃఖం అవుతులేదట కళ్ళ బిడ్డ గౌరమ్మ గౌరమ్మ నువ్వు ఉట్టినట్టు అయ్యి ఉంటే బాగుండు నువ్వు ఆడి పుట్టుక పుట్టినవు బిడ్డ గౌరమ్మ ఆడి పుట్టుక అంటే ఈ పుడం మీద ఉట్టరాదు అయ్యా అయ్యాల ఎంత చెప్పు చెప్పిన ఆడి పుట్టుక పుడితే అంగట్లా గోవు కన్న కనగాష్టం అయిపోయింది మరి బిడ్డ గౌరమ్మ ఎల్లమ్మతో ఒట్టి ఆలోచన వేసింది ఎంతసేపు చెప్పిన కొడుకులు ఎవరి కొడుకులు ఎమనో అని కొడుకులు బిడ్డలు ఎవరి బిడ్డలు ఎమనో అని బిడ్డలైనా నా కొడుకు రాముడు నన్ను దెబ్బలు కొట్టేటప్పుడు ఏ బిడ్డ అడ్డం వచ్చిందా ఏ కొడుకన్నా నాకు అడ్డం వచ్చింది అనుకున్నది మరి అటువంటి కనుకనే మీ అమ్మవారు గౌరీదేవిని తీసి చీకడ మామిడి శివాళ్ళ గద్దె మీద బంగారు తులవార మీద ఆడమూడు కట్లు వేసి వాడికెళ్ళి రేణుక ఎల్లమ్మ మట్టేడు మామరమంతా చిమ్మ చీకటి చేసింది ఎల్లమ్మ ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళిపోవాలి ఏ రాజ్యం పోవాలి ఎక్కడంట పోవాలి ఎవరింటికి పోవాలనుకోని చెడిపోయిన బంగారం ఉంటే అమ్మ అత్తమంటి అవతలో ఇంటికి పోతుంది చెడిపోయిన బిడ్డ ఉంటే అమ్మగారి ఇంటికి పోతుంది అంటారు తర్వాత తల్లి పిన్న తల్లి గంగదేవి ఉన్నది గంగదేవి దగ్గర పోతున్నాని అమ్మ గంగదారి బట్టి నాది గంగదారి బట్టి
మంది నా దగ్గరికి వస్తుంది అనుకోని పర్లంత దూరం నుంచి 24 ఏతుల వీరవెల్లి గంగ 18 ఏతుల ప్రవలి ఇది గంగదేవి గంగదేవి కళ్ళ దూచింది ఎల్లరా నా బిడ్డ వెనక ఎల్లమ్మ నా దగ్గరకు వస్తుంది అనుకోని మరి అటువంటి కనుకనేమి ఎల్లమ్మకి ఎదురు పోతున్నది రామమ్మ నా బిడ్డ ఎల్లమ్మ అమ్మవారు గంగదేవి గంగ మీద పడ్డదమ్మా అంత మరి అటువంటి గోవు పాదం అంతా నీ గంగ లోపల జాగలియమన్నప్పుడు నీకు జాగలియన్నా బిడ్డ ఎల్లమ్మ ఆమె పేరు చెప్పబోతే గంగదేవికి కార్యాలు కలుగుతున్నాయి గుండెలకు బిల్లుమంటున్నాయి ఎద జల్లమంటున్నది మరి అటువంటి పట్టు బ్రాహ్మణుల తంటలు ఉన్నాయి ఎల్లమ్మ ఒకరింట కాకుండా ఒకరింట్లో బిడ్డ ఎల్లమ్మ ఎన్నడు పోవద్దు బిడ్డ ఎల్లమ్మ నీ రూపు చూడబోతే ముండరాలు రూపం ఉన్నది పొద్దుగాల ఎవరింటి ముందు పోయినా మాటలు పడతావు బిడ్డ ఎల్లమ్మ చెప్పిన ముండరాలు ముఖం ఎవరు మల్ల గాజులు పెట్టాలి మల్ల పొట్టు పెట్టాలి మల్ల పూలు పెట్టాలి పొట్టు పెట్టాలి పట్టి కాలు పెట్టబెట్టింది కరణాల వాడ తిరిగింది వాడ తిరిగింది చాలల్ల వాడ తిరిగింది లంబడి తండలే తిరుగుతున్నది ఎవరింటికి పోయినా రాముని పేరు చెప్పబోతే జోగులు పెడుతురు కానీ జాగలిస్తలేరు రాముని పేరు చెప్పబోతే నిల్వ నీడ దొరుకుతలేదు ఎల్లమ్మకు రాముని పేరు చెప్తే మరి జోగులు పెడుతురు కానీ జాగలిస్తలేరు నీ పేరు ఎంత పెద్దగా ఉంది రామా పరశురామ నీ పేరు పెద్ద ఎత్తబోను కన్న కొడుక రామయ్య నీ పేరు చెప్పబోతే నిల్వ నీడ దొరుకుతలేదు దగ్గర మాతవాడ లోపల మాదిగ వాళ్ళు ఉంటారు మరి అతమంటి బాపనిళ్ళ బస్సోళ్ళు ఉంటారు మాదిగిళ్ళల్లా మంచోళ్ళు ఉంటారు అనుకున్నది చెప్పిన అందరు భక్తి చూసిన ఇయ్యాలకి అర్జున్ల భక్తి చూస్తాను అనుకోని ఎల్లమ్మ మాతల లింగయ్య పెద్ద మాతల లింగమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అనుకోని మరి అమ్మవారి ఎల్లమ్మ పోతా ఉన్నదమ్మా లింగయ్యనేమో చెప్పులు కుడుతున్నాడు పెద్ద మాతల లింగమ్మనేమో మరి అతను ఒంటి కనుకనేమో అలికి పూజిస్తూ ఉన్నది మాతవాడ అంటే మరి కౌతు నీకు ఆడలున్నాయి ఈ పెద్ద మాతల లింగయ్యని ఏమంటే వడత పెట్టుకోవాలి ఏ కులాన మన అతమంటి మాదిగా వాళ్ళు ఉన్నారు అనుకో వడత పెట్టినది ఎల్లమ్మ చూడబోతే మురికిలందా ఉన్నది ఊర్లో ఈగలు ఆడుతున్నాయి లంద మీద 3 ఊర్ల దోమలు ఆడుతున్నాయి రడగబ్బు పిడగబ్బు ఆతన వస్తున్నది అమ్మవారి ఎల్లమ్మకు లంద చూస్తుంటే దుఃఖం ఆడుతలేదా మీద ఊలిన
ఉన్నది ఎల్లమ్మ దేవి ఎల్లమ్మ పేరు లేదాట ఎల్లమ్మ మతిమూతి మారడకాయ ఏజిపోయిన వాళ్ళను నా కంట్లో గుచ్చి అమ్మా ఎల్లమ్మ ఇవాళ ఎక్కడ వెళ్ళిపోయినవే అదేడులో ఇలా దిగ 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 ఊరుకొచ్చినప్పుడు కనుకనే ముగ్గురు తమ్ముళ్ళ కట్టేసి ఉన్నది ఆ చెల్లెల తిరియాల గౌరీదేవి బంగారు తులవార మీద ఆడమూడు కట్లు వేసి ఉన్నది మా ఎల్లమ్మ దొంగముండా ఏళ్ళు నా కంట్లో గుచ్చి బయటపడ్డవా అట ఒంటి కనుకనేమి పరశురాముడు మరి తమ్ముళ్ళ కట్లు అత్తమంటి ఇప్పిండు చెయ్యి లోపల అంజనం ఎత్తుకొని చూడంగా మాత వాడ లోపల మురికి లందల్ల రేణుక ఎల్లమ్మ ఉన్నట్టు అది చెయ్యి లోపల పడుతున్నదమ్మా మరి అత్తమంటి కనుకనేమి ఏమి చేతును అనుకోని రామ పరశురాముడు బయళ్ళ వేషం కట్టుకొని చెల్లెల సిరియాల గౌరీదేవిని జోగురాలేషం కట్టించుకొని తమ్ములని ఏర్పుల పంబాల బొగ్గు వేషాలు కట్టుకొని ఎల్లమ్మని దగ్గరకు వస్తున్న నిన్ను ఎట్ల లేపాల్లో నాకెరకననుకోని దారి పడుతున్నారే ఎల్లమ్మకు తెలుపులు నలుపులు 12 తీర్ల మారి పంచపక్ష పటాలు కొట్టి ఎల్లమ్మ పేరు మీద తాడంత పోతూ మేడంత ముద్ద గావంత గడమ తీతుకపోయి ఇల్లందకాడ మరి ఉడకంగా ఒడివాల బియ్యం పోసి నాడు దినమందురు వెనుక ఎల్లమ్మ యాతమండి ఎట్ల లేపి రొయ్యాల ఇంటి పేరు ధరావత్ వారిల్ల భగవంత ఎల్లమ్మ వచ్చినందుకైనా ఎల్లమ్మ పేరు మీద లందలున్న ఎల్లమ్మను ఎదుర్కొని అత్తమంటి కనుకనే శివదేవి కళ్యాణం చేస్తాననుకున్న తర్వాత వారిళ్ళలో అయినా కొండంతా పండుగ చేసి తాయాది పొలగమంతా ఎర వచ్చి ఎల్లమ్మ పేరు మీద ఉడకంగా ఒడిగా సమర్పయామి కుండరీకాయ నారాయణ గుమ్మడికాయ 101 కొబ్బరికాయ 101 నిమ్మకాయ వెట్టి దమ్మార సాకలు పోసి పూలే పుట్టంగా అమ్మవారు బయలుదేరంగా
ఏందమ్మా ఉందమ్మా అలసిపోయినావు. అరే బియ్యం కలపాలి కదా. ఇది ఇంట్లో పెడితే ఇది గుంగడి